హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 5ROI గ్లోబల్ అని చెప్పేసి మీకు ఒక యాప్ని అయితే మన జీట్రిక్స్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి చెప్పాను కదా. సో కేవైసీ చేస్తే ఏంటంటే మీకు 5000 ROI టోకెన్స్ వస్తాయి అండ్ 5000 వచ్చేటప్పుడు TKX టోకెన్స్ వస్తాయి అని చెప్పేసి అప్పుడైతే చెప్పడం జరిగింది. ఎవరికైతే 5000 టోకెన్స్ బోనస్గా వచ్చాయో వాళ్ళందరికీ అన్లాక్ అవ్వడం అయితే జరిగింది. ఎవరైతే 5000 కంటే ఎక్కువ ఎర్న్ చేసిన వాళ్ళు, అంటే ఎవరైనా రిఫర్ చేస్తే 2500 టోకెన్స్ వస్తాయి కదా, అలా రిఫర్ చేసిన వాళ్ళకు కూడా టోటల్గా మీకు ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో డైలీ 20,000 వరకు, అంటే డైలీ 20,000 వరకు కాయిన్స్ అన్నవి మనకు అన్లాక్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. 5,000 వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ డేనే, అంటే నిన్ననే అన్లాక్ అయిపోయాయి. సో ఆల్రెడీ 10,000, 20,000, 30,000 ఉన్న వాళ్ళకైతే నిన్న ఈరోజు 2 రోజులు కలిపి 40,000 టోకెన్లు అయితే అన్లాక్ అయిపోయాయి. సో ఇలా అన్లాక్ అయిన టోకెన్ని ఎలా అమ్మాలి, ఎలా బ్యాంక్ విత్డ్రా చేయాలన్నది ఈరోజు మెయిన్ టాపిక్. సో ఇందులో ఏంటంటే 2 టైప్స్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు 10,000 టోకెన్ల కంటే ఎక్కువ ఉంటే మీరు డైరెక్ట్గా అమ్మేసి అక్కడ నుంచి TRX కాయిన్లు కొనుక్కొని దాన్ని డైరెక్ట్గా వ్యాజిరెక్స్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం ఆ కాయిన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5,000 టోకెన్ మాత్రమే ఉన్నాయి, మీకు 5,000 టోకెన్ని ఎలా విత్డ్రా చేయాలి అన్నది ఈరోజు చెప్పబోతున్నాను. సో 5,000 టోకెన్లు ఉండే వాళ్ళు ఏంటంటే మీరు 2,400 రూపాయలు పెట్టాలి. టోటల్గా మీకు 3,400 రూపాయలు వస్తుంది. ఒక 800 to 1,000 రూపీస్ ప్రాఫిట్, అంటే 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఏ డ్రాప్ ద్వారా మీకు 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఒకవేళ నేను అసలు ఇప్పుడు ₹1 కూడా పెట్టను, నాకు వచ్చిన ఏ డ్రాప్ ద్వారానే నేను క్లెయిమ్ చేసుకుంటాను, రీడీమ్ చేసుకుంటాను అంటే మీరు ఒక 6 నెలలు వెయిట్ చేయాలి. 6 నెలలు వెయిట్ చేస్తే అప్పుడు ఒక 10,000 అయినా అవ్వచ్చు, 20,000 అయినా అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు మీకున్న టోకెన్ వాల్యూ. గుర్తుందా? అంటే ఇప్పుడు ఉన్న టోకెన్ వాల్యూ 6 నెలల తర్వాత లేకుంటే సంవత్సరం తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే మీకు వచ్చిన 5,000 టోకెన్ల వాల్యూని ఏం లేదన్నా ఒక 10,000 రూపాయలైనా అయిపోవచ్చు. సో చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఇది క్రిప్టో కరెన్సీ కావున ఖచ్చితంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు బేసిక్గా చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఒకటి మీ దగ్గర 10,000 టోకెన్లు ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి, మీరు హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేసుకోండి. లేదు ఇప్పటికిప్పుడు అమ్మేసి నాకు డబ్బులు కావాలి, నేను విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. లేదు 10,000 కంటే టోకెన్లు తక్కువగా ఉన్నాయి కానీ నాకు డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, మీరు విత్డ్రా చేసుకోవచ్చు. లేదు నా దగ్గర 7,500 టోకెన్లు ఉన్నాయి, లేకుంటే 5,000 టోకెన్లు ఉన్నాయి, నేను లాంగ్ టర్మ్కి ఉపయోగిస్తాను అనుకునే వాళ్ళు ఏంటంటే వాటిని అలానే ఉంచేసేయండి. మీకు ఎటువంటి ₹1 కూడా ఖర్చు ఉండదు, కానీ ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకోసమే నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి 2 మెథడ్స్ కూడా మీకు ఇంగ్లీష్లో రాయడం అయితే జరిగింది. సో ఫస్ట్ మెథడ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఫిజికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ మెథడ్లో ఏం లేదండి, మనం 10,000 కాయిన్లు, 10,000 ROI కాయిన్లు ఉంటాయి కదా. సో ఇక్కడ 2 టైప్స్ కాయిన్స్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఓన్లీ ROI టోకెన్స్ మాత్రమే విత్డ్రాల్ వీడియో చేస్తున్నా. మళ్ళీ TKX టోకెన్లు కూడా విత్డ్రాల్ వీడియో ఉంటుంది కదా, సేమ్ యాజ్ టీజ్ TKX ROI సేమ్ మెథడ్లో మీరు విత్డ్రాన్ని అయితే చేయొచ్చు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్గా ROI కాయిన్లు 10,000 కాయిన్ల కంటే ఎక్కువగా మీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ 1 చేయండి. అదేంటంటే ఫస్ట్గా ఏం లేదు, మీ 5ROI గ్లోబల్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో మార్కెట్ అని ఉంటుంది. మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీరు సెర్చ్ బార్లో, అంటే సెర్చ్ ఐకాన్ ఉంటుంది, ROI/USDT అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న టోకెన్స్ని సింపుల్గా సెల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి అక్కడ ఎంతైతే సెల్ కొట్టాలనుకుంటారో అది అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ ప్రైజ్కి సేల్ కొట్టేస్తే మీరు వెంటనే సేల్ అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు మీకు ఎందులో వచ్చేస్తే US డాలర్స్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ US డాలర్స్ని ఏం చేస్తారంటే TRX కాయిన్ని మార్కెట్లోకి వెళ్ళి TRX కాయిన్ సెర్చ్ చేసుకోవాలి. TRX/USDTని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ దగ్గర ఉన్న US డాలర్స్తో TRXని కొనియాలి. ఆ వచ్చిన TRXని వ్యాజిరెక్స్ కానీ, లేకుంటే జప్పే కానీ, లేకుంటే వేరే ఎక్స్చేంజ్ మీకు ఏది నచ్చితే ఆ ఎక్స్చేంజ్కి పంపించేసేయాలి. ఆ వచ్చిన ఎక్స్చేంజ్లో డబ్బులు అక్కడ వస్తాయి కదా TRX కాయిన్లు, వాటిని అక్కడ అమ్మేసి మీరు INR ఇండియన్ రూపీ కాయిన్స్ని అయితే మీరు, అంటే కాయిన్స్ కాదు, ఇండియన్ రూపీని అయితే మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవాలి. ఇది ప్రాసెస్ 1. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ 1 చెప్పాను కదా, సేమ్ మెథడ్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ప్రాసెస్ 1లోకి అయితే మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 5ROI గ్లోబల్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మై బ్యాలెన్స్ అని ఉంటుంది. నా దగ్గర వచ్చిన టోకెన్స్ అయితే అన్లాక్ అయ్యి చూడొచ్చు. ఇక్కడ నాకు 20,000 టోకెన్లు అయితే అన్లాక్ అవడం అయితే జరిగింది. వీటిని నేను అమ్మేసుకోవాలి. సో సింపుల్గా ఏం చేస్తాను, స్పాట్, మార్కెట్స్ అన్నా స్పాట్ అన్నా ఒకటే. మీకు స్పాట్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్స్లోకైనా వెళ్ళొచ్చు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నేను ఇక స్పాట్లోకి వస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ROI అని సెర్చ్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ROI కాయిన్లు అమ్మాలి కావున ROI అని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత సెల్ బటన్ అయితే క్లిక్ చేస్తాను.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతకు సేల్ అవుతున్నాయి. సో ఇక్కడ కొనే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు, 0.00294కి అయితే రెడీగా ఉన్నారు. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఎన్ని టోకెన్లు నా దగ్గర 10,000 కంటే అబవ్ ఉన్నాయి కదా, నేను 10,000 అయినా అమ్ముతాను, 15,000 అమ్ముకుంటాను, లేదంటే 20,000 ఈ 20,000 కాయిన్స్ అని నాకు నచ్చంత నేను అమ్మేసుకుంటాను. సో మీకోసం నేను ఏం చేస్తానంటే ఒక 15,000 కాయిన్లు అయితే నేను అమ్మడానికి ట్రై చేస్తాను. అది అమ్మినందుకు నాకు $44 అయితే రావడం జరుగుతుంది. సో నేను అమ్మేసిన తర్వాత నాకు $44 అనేవి US వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను, దాన్ని విత్డ్రా చేయాలంటే ఫస్ట్గా మనం ఏం చేసాం, మనకు వచ్చిన 60 కాయిన్లు అమ్మేసాం, US వచ్చే ఆ వచ్చిన డాలర్స్తోని మనం TRX కాయిన్ కొనుక్కోవాలి, అంటే ట్రాన్ కాయిన్ కొనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, స్పాట్లోకి రావాలి, మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే సెర్చ్ బార్లో TRX అని సెర్చ్ చేసి /USDT అని ఉంటుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బై దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ బై అంటే సేల్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు, దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనకి ఎంత అయితే అమౌంట్ ఉందో దాన్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేసుకొని సింపుల్గా మనం బై TRX కొట్టేయాలి. ఇక్కడ నేను TRXని కూడా కొనేసాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. TRX అయితే 488 TRX అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని విత్డ్రా చేసేయాలి డైరెక్ట్గా వ్యాజిరెక్స్ కానీ జప్పే కానీ వేరే అదర్ దేనికైనా మీరు విత్డ్రాని అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ మై బ్యాలెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే TRX అని ఉంది కదా, దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రా అని ఉంటుంది, ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఇక్కడ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన విత్డ్రా వాలెట్ అడ్రస్ కావాలి, ఎందులో ఉంది వ్యాజిరెక్స్లో. నేను ఇప్పుడు ఏం చేస్తాను, వ్యాజిరెక్స్లోకి వస్తాను. సో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫండ్స్ అని ఉంది చూసారు, ఫండ్స్ దగ్గర క్లిక్ చేసుకుందాం. సెర్చ్ బార్లో నేను TRX అని సెర్చ్ చేసుకుంటాను, TRX కాయిన్ వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా డిపాజిట్ అడ్రస్ ఉంటుంది, డిపాజిట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన డిపాజిట్ అడ్రస్ అయితే రావడం జరుగుతుంది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఎన్ని కాయిన్స్ TRX కాయిన్లు ఉన్నాయో వాటన్నిటిని ఆల్ సెలెక్ట్ చేసుకొని TRX మొత్తం ఎంత ఆల్ సెలెక్ట్ చేస్తే చాలు, ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. నేను ఇక్కడ విత్డ్రా అని క్లిక్ చేస్తాను. ఇక్కడ విత్డ్రాకి ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ రెండు అడుగుతుంది. ఒకటి గూగుల్ అథానికేటర్, రెండోది SMS అథానికేషన్ అని. నేను ఇక్కడ SMS అథానికేషన్ అని క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ మన ట్రేడ్ పాస్వర్డ్, సో మనం క్రియేట్ చేసినప్పుడు ఒక ట్రేడింగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సో మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, లేదు అనుకుంటే మీరు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రేడింగ్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. సో చాలా సింపుల్, చాలా ఈజీ కూడా అది. ఇక్కడ ఏం లేదు, ట్రేడింగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుందాం. దాని తర్వాత గెట్ కోడ్ అని కొట్టండి. మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ కొడితే మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఈమెయిల్ అయితే పంపిస్తే దానిలో కూడా OTP అయితే ఉంటుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మనం మన OTPని అయితే సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత విత్డ్రా అనేది సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కాయిన్లు మనం వ్యాజిరెక్స్ విత్డ్రా చేసాం కావున వ్యాజిరెక్స్లో 472 టోకెన్స్ అనేవి మనకు విత్డ్రా అయితే అయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తాం, అవి కన్ఫర్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అని ఉంది సార్, ఎక్స్చేంజ్లోకి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఏంటంటే TRX అయితే కాయిన్ సెర్చ్ చేసుకుందాం. TRX INRలో పెట్టేస్తాను. INRలో పెట్టి నాకు ఎన్నైతే TRX వచ్చాయో ఇక్కడ బై సేల్ అని ఉంది చూసారా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని సెల్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. నా దగ్గర ఎన్నైతే ఉన్నాయో 100% సెలెక్ట్ చేసుకొని నేను సెల్ అయితే కొట్టేశాను. సెల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేయాలి. సో సెల్ అయితే అయిపోతుంది. మనకు సెల్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది INRలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు. INRలోకి వచ్చిన తర్వాత INR క్లిక్ చేసుకొని విత్డ్రా అన్న ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాంట్ విత్డ్రాల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బ్యాంక్ విత్డ్రాల్ అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేనేం విత్డ్రా కొట్టిన తర్వాత ఏంటంటే మనకు ₹10 ఛార్జెస్ అయితే అవుతాయి. గూగుల్ అథానికేటర్ పిన్ అడుగుతుంది, అది ఎంటర్ చేసుకుంటాను. దాని తర్వాత మన ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఈమెయిల్ అయితే వస్తుంది వెరిఫికేషన్ కింద. సో వచ్చేసిన తర్వాత మనం అక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన బ్యాంక్కే విత్డ్రాల్ అయిపోయింది కానీ ప్రాబ్లం అయితే లేదు. మనం ఇప్పుడు ROI టోకెన్లు ఎవరికైతే 10,000 కంటే అబోవ్ ఉన్నాయో వాళ్ళందరూ డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే ఈజీగా చేసేసుకున్నారు. సో ఇప్పుడు రెండో ప్రాసెస్, ఎవరైతే ROI టోకెన్లు 10,000 కంటే తక్కువ ఉన్నాయి చూసారా, వాళ్ళకి మెథడు ఇది మీకు చెప్తున్నాను. మీకు అవసరం లేదనుకుంటే కొన్ని రోజులు వదిలిపడేయండి, ఎందుకంటే ROI టోకెన్లు వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు ఓన్లీ 5,000 ROI టోకెన్లు మాత్రమే మినిమం సెల్లింగ్ లిమిట్ పెడతారు. అప్పుడు అమ్మేసుకొని దాన్ని విత్డ్రా చేసుకోండి. మీకు అది ఇంటిమేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే దొరుకుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాసెస్ 2 ఏం లేదండి, ఇక్కడ మనకి 10,000 ROI మినిమం టోకెన్లు కదా. ఇప్పుడు దానికోసం ఏం కావాలి, అందులో 10,000 ROI టోకెన్లు రావాలంటే ఫస్ట్గా మనం ఏదో ఒక అంటే ఇండియన్ ఎక్స్చేంజ్లో యాడ్ మనీ చేసుకొని ఆ డబ్బుల్ని మనం US కన్వర్ట్ చేసుకొని ఒక 10,000 ROI టోకెన్లు కొనుక్కొని టోటల్గా అప్పుడు వచ్చిన 15,000ని ఒకేసారి అమ్మేస్తే మనకు ఆ 5,000 టోకెన్లకి ఏదైతే ప్రాఫిట్ ఉందో అది మనకి ఇక్కడికి వచ్చే ప్రాఫిట్ అనమాట ఈ ఎయిర్ డ్రాప్ ద్వారా. అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఎండింగ్లో మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో పెద్దదవ్వచ్చు, బట్ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కావున నేను
మళ్ళీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏం లేదు, ఇంకా ప్రాసెస్ మొత్తం రాసి పెట్టాను ఆల్రెడీ. మీకు ఏం లేదు, టోకెన్లు కొనాలి, డబ్బులు కావాలి. అదేం చేస్తాం, వ్యాజిరెక్స్ టోకెన్ నుంచి అంటే వ్యాజిరెక్స్లో యాడ్ చేసుకుంటాం. ఒక 2400 ఎంత యాడ్ చేసుకుంటాం, దాంతో టీఆర్ఎక్స్ కాయిన్లు కొనేస్తాం. ఆ టీఆర్ఎక్స్ కాయిన్లు 5ROI గ్లోబల్కి విత్డ్రా చేస్తాం. ఆ వచ్చిన టీఆర్ఎక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని TRX/USDT పెట్టేసి USDTలో మనం వచ్చిన టీఆర్ఎక్స్ కాయిన్ని అమ్మేస్తాం. అలా అమ్మేసిన తర్వాత అక్కడ టీఆర్ఎక్స్ అమ్మేసిన తర్వాత డబ్బులు US డాలర్స్లోకి వచ్చేస్తాయి. ఆ డబ్బులతోని మీరు ROI టోకెన్లు అయితే కొనుక్కోండి. సో ROI టోకెన్లు ఒక 10,000 కంటే అబో ఎంతైనా కొనుక్కోండి. కొన్ని తర్వాత టోటల్ అమౌంట్ అప్పుడు 15,000 ఎన్నో టోకెన్లు అవుతాయి, 15,000 20,000 అయితే మీకు అప్రాక్సిమేట్లీ ఉన్నవి సేల్ చేసి వచ్చి పెద్ద ఇబ్బంది కాదు. ఎవరికైతే 7,500 ఇలా ఉంటాయి కదా, వీళ్ళ కోసం నేను చెబుతున్నాను. కావున 17,500 లేకుండా 15,000 టోకెన్లు ఉంటాయి. అప్పుడు టోటల్గా మీకు ఉన్న టోకెన్లన్నీ అమ్మేసుకొని మళ్ళీ అక్కడ అమ్మేసిన తర్వాత US డాలర్స్లోకి డబ్బులు వస్తాయి. వాటితో టీఆర్ఎక్స్ కాయిన్లు కొనుక్కోవాలి. ఆ టీఆర్ఎక్స్ కాయిన్లు డైరెక్ట్గా వ్యాజిరెక్స్ విత్డ్రా చేయాలి. వ్యాజిరెక్స్ నుంచి అక్కడ టీఆర్ఎక్స్ కాయిన్లు అమ్మేసుకుని డైరెక్ట్గా బ్యాంకుకి అయితే విత్డ్రాని అయితే చేసేయాలి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది అర్థమైంది కదా. ఈ ప్రాసెస్ ఆల్రెడీ మీకు ఇంగ్లీష్లో కూడా రాసి పెట్టాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం లేదు, నేను మళ్ళీ చూపిస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు TRX, సో ఇప్పుడు 5ROI గ్లోబల్లో నాకు ROI టోకెన్ కొనడానికి కొంత డబ్బులు కావాలి. దానికోసం నేనేం చేస్తానంటే వ్యాజిరెక్స్లోకి వస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా వ్యాజిరెక్స్ చూపించాను, మీరు జెప్పే కూడా వాడవచ్చు, అది మీ ఇష్టం. లేకుంటే ఎనీ అదర్ ఎక్స్చేంజ్ అయినా వాడవచ్చు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ మినిమం వచ్చేటప్పటికి కొంత అమౌంట్ అంటే ఒక 1,500 రూపీస్ 2,000 రూపీస్ అయితే మనం ROI అంటే TRX కాయిన్లు అయితే కొనాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ INR అని ఉంది, సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది, డిపాజిట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో దానికంటే ముందుగా మనం ఇక్కడ ఎంత ప్రైజ్ అంటే మనకి ఎంత అమౌంట్ కావాలో మనకు తెలియదు కదా అప్రాక్సిమేట్లీ. సో నేను దానికోసం ఏం చేస్తానంటే మై బ్యాలెన్స్లోకి వస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు 5,000 టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో దానికోసం నేను ఏం చేస్తాను, స్పాట్లోకి వస్తాను, ROI టోకెన్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనం ఇప్పుడు ఒక 10,000 టోకెన్లు కావాలి. సో ప్రజెంట్ ఉన్న ప్రైజ్ అంటే నేను అమ్మేటప్పుడు కొన్న ప్రైజు 0.0305 అయితే ఉంది. అప్పటికి మనకి అరౌండ్ $30 అబోవ్ అయితే ఒక 10,000 టోకెన్లకి కావాలి. సో $30 అంటే 380 వేసుకోండి, అంటే 2,400 రూపాయలు అయితే నేను ఇప్పుడు యాడ్ మనీ చేయాలి. సో నేను దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ డిపాజిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టంట్ డిపాజిట్ అని ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా. లేదు అనుకుంటే వాలెట్ ట్రాన్స్ఫర్, మోబిక్విక్ ద్వారా మీరు వాలెట్ ట్రాన్స్ఫర్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు ఈజీగానే. ఈ 2,400 ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే 2,400 సెలెక్ట్ చేసుకొని వ్యాజిరెక్స్ ద్వారా నేనైతే యాడ్ మనీ అయితే చేస్తాను, ఈజీగా యాడ్ మనీ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇండియన్ రూపీలు డబ్బుల్లో యాడ్ చేసుకున్నాం. సో వ్యాజిరెక్స్లో ఇండియన్ రూపీ యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీంతో ఏం చేయాలి, TRX కాయిన్ కొనుక్కోవాలి. సో ఇక్కడ ఎక్స్చేంజ్లోకి వద్దాం, వచ్చిన తర్వాత సెర్చ్లో TRX అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత TRX/INR అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి బై అండ్ సెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని బై సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ 2,400 రూపాయలు పెట్టాలనుకుంటున్నాను, 2,400 పెట్టేస్తే 312 TRX కాయిన్లు వస్తాయి. సో ఇక్కడ బై అని కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని స్లైడ్ చేస్తే TRX కాయిన్లను మనకి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే TRX కాయిన్ని 5ROI గ్లోబల్కి విత్డ్రా చేయాలి. ఇక నేను TRX కాయిన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. విత్డ్రా ఆల్ సెలెక్ట్ చేస్తాను. డెస్టినేషన్ అడ్రస్ అని ఒక పైన ఒక ఆప్షన్ చూపిస్తాను చూసారా. సో ఇక్కడ మీరు ఏం అడ్రస్ ఎంటర్ ఇవ్వాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ 5ROI గ్లోబల్లోకి వెళ్తాను, డిపాజిట్ అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన TRX అని సెర్చ్ చేస్తాను. సో TRX అయితే మనకి ట్రాన్ కాయిన్ అడ్రస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, కాపీ అడ్రస్ అని ఉంది చూసారా, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే రిమార్క్స్ దగ్గర మై అని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మై అని పెట్టాను. సింపుల్గా ప్రొసీడ్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్లైడ్ చేస్తే మన విత్డ్రాన్ అయితే అయిపోతుంది. గూగుల్ అథాంటికేటర్లో మనకు OTP అడుగుతుంది, ఆ OTPని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఒక ఈమెయిల్ పంపించు, దాన్ని అప్రూవ్ చేయమంటుంది. సో సింపుల్గా ఏం లేదు, ఈ విధంగా ఈమెయిల్ అయితే వస్తుంది. సింపుల్గా అప్రూవ్ విత్డ్రాల్ అని ఉంటుంది. సింపుల్గా మనం ఈమెయిల్ ద్వారా మనం TRX కాయిన్ విత్డ్రాల్కి అప్రూవల్ అయితే ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి TRX కాయిన్లు అన్నవి మనకి 5ROI గ్లోబల్లోకి వచ్చేసాయి అనమాట. సో రావడం కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 మినిట్స్ లాగా. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే TRX కాయిన్లు వచ్చేసాయో, వచ్చేసిన తర్వాత నేను వీటిని అమ్మేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మై బ్యాలెన్స్లోకి వచ్చి చూడొచ్చు. ఇక్కడ నాకు TRX కాయిన్లు అయితే వచ్చాయి. ఇక నేను స్పాట్లోకి వెళ్తాను. వెళ్ళేసి ఏంటంటే ఇక్కడ ROI దగ్గర 3 లైన్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ TRX వచ్చేసి TRX USDT అని ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత 100% సెలెక్ట్ చేసుకొని ఉన్న USDTని అమ్మేస్తే నాకు ఇక్కడ $30.34 అయితే వస్తుంది. సో ఇక్కడ TRX నేను అమ్మేసాను. అమ్మేసిన తర్వాత నాకు డాలర్స్ అయితే వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే స్పాట్లోకి వద్దాం.
వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 60 టోకెన్లు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 60 ఎందుకంటే ఇప్పుడు మనం కొనాలి కావున బైక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకున్న 60 టోకెన్లను అయితే మనం కొనాలి. ఇప్పుడు ఎన్ని మనం ఒక 10,000 60 టోకెన్లు కొనాలి కావున ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుందాం. 0.00303 దగ్గర నేను బయ్యింగ్ అయితే పెట్టాను. కాసేపు ఆగాను, ఆటోమేటిక్గా బై అయితే అయిపోయి 10,000 కంటే అబౌవ్ టోకెన్లే నాకు కొనడం అయితే జరిగింది. సో కొనేసిన తర్వాత ఇక మీరు చూడొచ్చు నా ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. కాసేపు అయిన తర్వాత నాకు ఆ టోకెన్లు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, వచ్చిన టోకెన్లు అన్నీ కూడా 0.00303 దగ్గరే మళ్ళీ అమ్మేశాను. సింపుల్గా సేల్లో 60 టోకెన్లను కొట్టేసిన తర్వాత ఇక నాకు $45 వచ్చింది. ఆ వచ్చిన డాలర్లతో నేనేం చేస్తాను, TRX కాయిన్లు కొనుక్కుంటాను. ఇప్పుడు ఏం చేద్దాం, 3 లైన్స్ క్లిక్ చేసుకుందాం, సెర్చ్ బార్లో TRX/USDT పెట్టుకుందాం. పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ బై ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని TRX కాయిన్లు ఎన్ని ఉన్నాయి అని కొనుక్కుందాం మన దగ్గర ఉన్న డాలర్లతోని. సో నేను TRX కాయిన్లు కూడా కొనేసాను. నాకు 460 TRX కాయిన్లు అయితే వచ్చాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మై బ్యాలెన్స్లోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మన దగ్గర TRX కాయిన్లు అయితే ఉన్నాయి. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది కదా, విత్డ్రా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వ్యాజిరెక్స్లో ట్రాన్ కాయిన్ అడ్రస్ ఉంటుంది కదా, అంటే TRX అడ్రస్. సో ఇక్కడ ఏం చేస్తాం, వ్యాజిరెక్స్లోకి వద్దాం, ఫండ్స్లో సెర్చ్ చేస్తే ఇక TRX అయితే వస్తుంది. ఇక్కడ డిపాజిట్ అని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మీ డిపాజిట్ క్లిక్ చేస్తే మీకు డిపాజిట్ అడ్రస్ అయితే వస్తుంది వ్యాజిరెక్స్ది. సింపుల్గా దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత అడ్రస్ పేస్ట్ చేస్తాను. దాని తర్వాత నేను అమౌంట్ అడుగుతుంది, ఆల్ సెలెక్ట్ చేస్తాను. కొంత ఫీజు అయితే తీసుకుంటారు, అది పక్కన పెట్టండి, అది వదిలేసేయండి. రిమార్క్స్ ఏమీ అవసరం లేదు. సింపుల్గా విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ SMS అథానికేషన్ ఉంటుంది, దాన్ని సింపుల్గా ఇచ్చేసేయండి. ట్రేడింగ్ పాస్వర్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. దాని తర్వాత మీ ఈమెయిల్ కూడా ఒక OTP అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారో మీ విత్డ్రా ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఆగండి. 10 మినిట్స్ ఆగిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు TRX కాయిన్లు అనేవి విత్డ్రా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు వ్యాజిరెక్స్లో TRX కాయిన్లు అనేవి డిపాజిట్ అయిపోయాయి. నేను అంతా లైవ్లో చేసి మరి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే TRX కాయిన్లు వచ్చాయో వీటిని అమ్మేస్తే ఇండియన్ రూపీలో డబ్బులు వచ్చేస్తాయి. వాటిని డైరెక్ట్గా మనం ఎనీ ఎక్స్చేంజ్లో మనం విత్డ్రాని అయితే చేసేసుకోవచ్చు. అది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం లేదు, నేను ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తాను, TRX/INR పెట్టుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎన్నైతే ట్రాన్ కాయిన్స్ ఉన్నాయో ఉన్న వాటి అన్నింటిని కూడా అమ్మేసిన తర్వాత ఇండియన్ రూపీ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడవచ్చు ఇక్కడ మనకు 8,083 రూపాయలు అయితే ఉంది. సో నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ అంతా నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను కావున సింపుల్గా ఏం లేదు, ఇక్కడ విత్డ్రా ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాంట్ విత్డ్రా ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి అయితే ఒక OTP అయితే వస్తుంది. OTP కాదు, ఒక మెయిల్ వస్తుంది, మీరు అప్రూవ్ చేయండి అని చెప్పి వ్యాజిరెక్స్ తరపు నుంచి. అప్రూవ్ చేసిన వెంటనే మనకు INR విత్డ్రాలు కూడా అప్రూవల్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు 8,073 రూపాయలు అన్నది కూడా విత్డ్రా అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు 5ROI గ్లోబల్ నుంచి ROI టోకెన్లు అమ్మేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే 10,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. 10,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఏంటంటే ఏదో ఒక ఎక్స్చేంజ్ నుంచి డబ్బులు యాడ్ చేయాలి, అదొకటే. నా సజెషన్ ఏంటంటే మీకు గనక ఒకవేళ 10,000 కంటే తక్కువ కాయిన్లు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరం లేదని అనిపిస్తుంది. ఫ్యూచర్లో మంచి వాల్యూ వెళ్తుందండి. ఇప్పుడు తొందరపడి మీరు అనవసరంగా అమ్మేసుకున్నారు అనుకోండి, మీరు ప్రాఫిట్స్ గెయిన్ అయితే చేసుకోలేరు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మంచి ప్రైస్ ఉన్నప్పుడు నేనే ఇంటిమేట్ చేస్తాను, అప్పుడు మీరు వాటిని అమ్మేసుకొని విత్డ్రాని అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో పూర్తిగా మీకు ఏదైతే ఫార్మేట్ నేను చెప్పాను నోట్స్లో, సో ఇది మొత్తం యాజ్ టీజ్గా పెట్టుంటాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇది నేను ఓన్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మీకు చెప్పాలని చెప్పి నేను ట్రై చేస్తూ ఫైనల్గా నేను ఈ స్టెప్స్ని అయితే మెన్షన్ చేసి మీకోసం ఈ వీడియో అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరికైతే మనీ విత్డ్రాలు ఉన్నాయో, ఎవరికైతే నన్ను నమ్మి ROI టోకెన్ల కోసం 5ROI గ్లోబల్ని అయితే ఇన్స్టాల్ చేసి విత్డ్రాల్ చేద్దామని రెడీగా ఉన్నారో వాళ్ళందరికైతే ఇది విత్డ్రా వీడియో చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.